శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మనము ప్రతిరోజు గణేశ పంచరత్న స్తోత్రమును పారాయణ చేస్తూ ఉంటాము. దానిలో 5 శ్లోకములుంటాయి. ఆ 5 శ్లోకముల తాత్పర్యమును పూర్వము మనము తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ 5 శ్లోకములను ప్రతిరోజు పఠించడము వలన వచ్చు ఫలితములను తెలుసుకుందాము. ఇది ఫలశ్రుతి. ఓం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరం గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి శోచిరాద్. మహాగణేశ పంచరత్నం. ఆ మహాగణపతి యొక్క ప్రాముఖ్యతను విస్తరింపజేయబడుచున్న పంచరత్నములు అనగా 5 శ్లోకములను ఆదరేణ యోన్వహం, ఎవరైతే అచంచలమైన భక్తితో నిశ్చలముగా ప్రతినిత్యము ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరం గణేశ్వరం, ఆ మహాగణపతిని మనస్సున తలుచుకుంటూ ప్రాతకాలమున రోజూ పారాయణ చేసెదరో వారికి అరోగతాం, ఆయురారోగ్యములను ప్రసాదించబడును. అదోషతాం, మనస్సుకు పట్టిన మాలిన్యమును హరింపజేయబడును. సుసాహితీం, సత్సాహిత్యమును పొందును. సుపుత్రతాం, సత్సంతానమును పొందును. సమాహితాయు, పూర్ణాయుష్యును పొందును. మరియు అష్టభూతిమభ్యుపైతి శోచిరాద్, అష్టైశ్వర్యములను కూడా శీఘ్రముగా పొంది అనుభవించబడును. కనుక అందరూ ప్రతినిత్యము ఆ గణేశ పంచరత్న స్తోత్రమును పారాయణ చేసుకుంటూ ఆ స్వామివారిని మనస్సులో నమస్కారము చేసుకుంటూ ఉండండి. శ్రీ మహాగణాధిపతయే నమః.